రోహిత్ ప్రారంభించకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏ సిస్టమ్ మర్డర్ చేసింది రోహిత్ని? ఇది యూనివర్సిటీ అంటే కోట్ల మంది సామాన్యమైన కూలీనాలి చేసుకునే ప్రజానికానికి దారి చూపే దారిదీపమే యూనివర్సిటీ. అంటే శిష్ట వర్గాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది యూనివర్సిటీ. ఒక బ్రాహ్మణికల్ సమాజాన్ని కట్టినది, డిజైన్ చేసింది ఒక క్రిమినల్ సొసైటీ అయితే దాన్ని డిస్మెంటల్ చేసి కౌంటర్ ఇంటలెక్చువల్స్ ని ప్రొడ్యూస్ చేసేది కూడా మన వర్గాల నుంచి ఒక శిష్ట వర్గం రావాలి, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ క్లాస్ ఒకటి రావాలి. మన వర్గాల నుంచి ప్రభావశీలమైన వర్గం, ఇన్ఫ్లుయెన్స్డ్ క్లాస్ రావడానికి ఎక్కడి నుంచి రావాలి అంటే యూనివర్సిటీ నుంచి రావాలి. మన యూనివర్సిటీ నుంచి ఒక ప్రభావిత శిష్ట వర్గం ఒకటి వస్తే ఆ వర్గమే మన సమాజాన్ని మార్చి మనకు కావలసిన ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు యూనివర్సిటీలో ఈ హైదరాబాద్ మహానగరంలో అంబేద్కర్ కోరుకున్న ఒక శిష్ట వర్గము, ఒక పెద్ద ప్రభావిత వర్గం రోహిత్ వేములకి తోడై ఉన్నట్లయితే లక్షలాది మంది అంబేద్కర్ ఉద్యమాన్ని నడిపే ఒక పెద్ద ప్రభావిత యుద్ధమే జరిగి ఉన్నట్లయితే ఆ సమాజం అంతా రోహిత్ వేములని కాపాడేది. బాడీలో అత్యంత శక్తిమంతుడు రోహిత్ వేముల. న్యాచురల్ ఎమోషన్స్ లో